వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. గత కొన్ని రోజులుగా మనకి చూస్తే కనుక పర్సంటేజ్ ఇష్యూస్ మీద ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఇష్యూ అవుతుంది మనం తెలుసుకునే ఉన్నాము. సో చూసుకుంటే కనుక ఇప్పుడు కనుక దాని గురించి సంబంధించిన మీటింగ్ జరిగింది. సో దీని మీద ఒక కమిటీ వేశారు. ఫైనల్గా ఇష్యూస్ మనం చూసాము. నిన్న కూడా సునీల్ నారాయణ గారు మాట్లాడిందే కానీ, అండ్ వేరే వాళ్ళు మాట్లాడిందే కానీ, నాగవంశీ గారు మాట్లాడిందే కానీ, ఇలా పలు రకాలు చాలామంది మాకు ఇలా ప్రాబ్లం ఉందంటే మాకు ప్రాబ్లం ఉంది, ప్రొడ్యూసర్గా మా ప్రాబ్లం ఇది అంటే డిస్ట్రిబ్యూటర్గా మా ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఇలా చాలామంది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని బయటపెట్టడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా ఈరోజు ఛాంబర్లో మీటింగ్ జరిగింది. సో దీని మీద ఏదైతే ఇన్ని రోజుల నుంచి గొడవ నడుస్తుందో దానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్సే కానీ, ప్రొడ్యూసర్సే కానీ, ఎగ్జిబ్యూటర్సే కానీ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి దీని నుంచి ఎగ్జిబ్యూటర్స్ 5 మెంబర్స్, డిస్ట్రిబ్యూటర్స్ 5 మెంబర్స్, ప్రొడ్యూసర్స్ 5 మెంబర్స్ కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని త్రూ వచ్చే 2 నెలలలో దీనికి సంబంధించిన ప్రాబ్లం సంబంధించి పరిష్కారం తీసుకొస్తామని చెప్తున్నారు. సో పర్సంటేజ్ వైజ్ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. బట్ ఇది ప్రాక్టికల్గా చూసుకుంటే కనుక కొంతమంది వర్కౌట్ కాదని చెప్పేసి చెప్తున్నారు. సో గత కొన్ని రోజులుగా ఇదే వివాదం నడుస్తూ ఉంది. సో ఇప్పుడు వరకు కూడా ఎంతో వ్యక్తిగతంగా కూడా దూషించుకున్నది కూడా మనం చూస్తే కనుక. సో ఇప్పుడైతే కనుక ఆ ఛాంబర్లో మార్నింగ్ నుంచి దీనికి సంబంధించి ఏదైతే ఎవరైతే ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో సురేష్ బాబు గారే కానివ్వండి, ఎస్కేఎన్ గారే కానివ్వండి, సునీల్ నారాయణ గారు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో దిల్ రాజు గారు వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుందో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే బయటికి రావడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము సమస్య పరిష్కరిస్తున్నాము. ఎగ్జిబ్యూటర్స్ నుంచి 5 మెంబర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 5 మెంబర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ నుంచి 5 మెంబర్స్ ఒక కమిటీ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ పరిష్కారం అయితే అవుతుంది. దీనికి పెద్ద సినిమాకి ఎట్లాంటి ఇష్యూ అయితే లేదు. పెద్ద అనేది అందరికీ మనం అనుకున్న విధంగానే టైంకి వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ లేకోకుండా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద పెద్ద సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఛాంబర్లో ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబ్యూటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబ్యూటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్తీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీ మొత్తం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది. అంతా బాగా జరిగింది. అందరూ ఒక కంక్లూజన్కి వచ్చాము. ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదే ఉంది. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా చక్కగా జరిగింది. మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాము. ఆ డీటెయిల్స్ అన్నీ మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు చెప్తారు.